హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే సెట్ అప్లై చేసుకోవాలనుకునే ఆస్పిరెంట్స్కి లాస్ట్ అప్డేట్ అనేది చెప్పొచ్చు. సో మనకు వితౌట్ లేట్ ఫీ తోటి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఈ రోజు వరకు అయితే అవకాశం ఉంది. సో ఎవరైతే ఇప్పటి వరకు టీఎస్ సెట్ 2024 అప్లై చేయకపోతే ఎలిజిబిలిటీ ఉండి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ చేసుకోవడానికి వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మనకు 2 జూలై 2024 అయితే లాస్ట్ డేటు. సో ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ గురించి మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మనకి యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ప్రెస్ నోట్ అనేది 4th మే 2024లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 14th మే 2024 నుంచి స్టార్ట్ అయింది. సో మేము ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ వీడియో చేసాం. దట్ ఈస్ ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనే టాపిక్ గురించి. అండ్ అదేవిధంగా 14th మే 2024 రోజు ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనే డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ రెండు వీడియోస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు ఆ వీడియోస్ చూసి ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉన్నా లేదా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకున్నా సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు కాంటాక్ట్ అయినా మేము మీకు ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి టీఎస్ సెట్ 2024 యొక్క అప్డేట్ అయితే. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న ఆస్పిరెంట్స్ సో మెనీ స్టూడెంట్స్ అయితే సో ఎవరైతే ఈ యొక్క తెలంగాణ సెట్ అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మేము సెట్లో అప్లికేషన్లో మిస్టేక్ చేస్తాము, ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది అనేది మన కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారు. సో మనకి ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 28 అండ్ 29 జూలై 2024లో అయితే ఉంటుంది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ చేసినట్టయితే ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్ చేయకుండా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సో ఒకవేళ మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అండ్ వాటిని కరెక్షన్ చేసుకోవడానికి రిలవెంట్ ప్రూఫ్ అనేది మన యొక్క సెట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నా, మదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా మీ యొక్క సెట్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎస్ఎస్సి మెమో ఆర్ రిలవెంట్ ప్రూఫ్ అనేది వారికి సెండ్ చేస్తే కరెక్షన్ చేయడం జరుగుతుంది. క్యాస్ట్లో మిస్టేక్ ఉంది అనుకుంటే సో మీ యొక్క సెట్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సో టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకు మీరు మెయిల్ చేసినట్టయితే కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు గ్రూప్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నా సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క మెమోని వాళ్ళకి సెండ్ చేసినట్టయితే కరెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఫోటో సిగ్నేచర్లో కూడా రాంగ్ ఉన్నా కూడా మీరు ఈ విధంగా సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఫోటో సిగ్నేచర్ వారికి మెయిల్ చేస్తే కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి మాక్సిమం వచ్చేసి నేమ్లో మిస్టేక్స్ ఉంటే మాత్రం ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు. ఒకవేళ నేమ్లో మిస్టేక్స్ ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మెయిల్ అయితే చేయండి, వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ లేట్ ఫీ తోటి మనకి లాస్ట్ డేట్ 2 జూలై 2024 అనేది చెప్పుకోవడం జరిగింది. సో విత్ లేట్ ఫీ మనం కన్సిడర్ చేసినట్టే 8 జూలై 2024 వరకు 1500 రిజిస్ట్రేషన్ ఫీ తోటి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టే సో మనకు అప్లికేషన్ ఫీ కూడా ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫీ అనేది డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే 2000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పే చేసి మీరు సెట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1500 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పే చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కానీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ కానీ థర్డ్ జెండర్ అయినట్లయితే మీరు 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో విత్ లేట్ ఫీ అంటే ఇప్పుడు సో మీరు రేపటి నుంచి అప్లై చేసుకున్నట్టయితే ఒకవేళ మీరు ఓసీ అయినట్లయితే 2000తో పాటు ఎక్స్ట్రాగా 1500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ 3500 అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2000 విత్ లేట్ ఫీ అంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఓపెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఆల్రెడీ 2000 ఉంది, విత్ లేట్ ఫీ 4000 తోటి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. సో అప్ టు 16th జూలై 2024 వరకు ఒకవేళ మీరు సెట్ ఖచ్చితంగా అప్లై చేయాలి అనుకుంటే సో ఈ రోజు అయితే మనకు వితౌట్ లేట్ ఫీ కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.